కేసు నమోదై ఇవాళకి 6 రోజులు అవుతుంది. మనం పెట్టుకున్న బ్యానర్ ఒకసారి చూస్తే న్యాయం ఎట్లుంది అనేది అర్థమవుతుంది. మనం పెట్టుకున్న బ్యానర్ ఏంది? బండి భగీరథను అరెస్ట్ చెయ్యాలి అని. పోక్సో కేసులా అసలు అరెస్ట్ చెయ్యాలి అని ఇవాళ మనందరం ఈడ కూర్చున్నామంటేనే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. పోక్సో కేసులో చేయాల్సింది ఏంది? ఫస్ట్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని పోయి ఫస్ట్ అరెస్ట్ చెయ్యాలి. ఇది చెయ్యాలి. మనం ఇప్పుడు అందరం న్యాయం కోసం కొట్లాడి వదిలేయ్యి, అరెస్ట్ చెయ్యాలి అని కొట్లాడుతున్నాం. ఇక న్యాయం ఎప్పుడు జరగాలి? అరెస్ట్ చెయ్యాలి అని 6 రోజుల నుంచి కొట్లాడుతున్నారు. నేను చాలా కేసు ఏం జరిగింది, కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఇవాళ బెయిల్ కోసం అని భగీరథ్ కోర్టుకు పోయేంత వరకు జరిగినవన్నీ మనందరికీ కండ్ల ముందు తెలుసు. వాటి చర్చలకు పోదలుచుకోలే. కానీ ఒక 2 చర్చలను అయితే నేను చెప్పదలుచుకున్నా. అది అన్న నాకు ఇప్పుడు జర్నలిస్టు సరిత అని పిలిచిండు, కానీ ఒక ఆడపిల్ల తల్లిగా చెప్పదలుచుకున్నా. నేను ఒక ఆడపిల్ల తల్లిగా ఇవాళ ఆ పిల్ల వాళ్ళమ్మకు ధైర్యంగా చెప్తే వాళ్ళమ్మ పోయి కేసు పెడితే ఇవాళ కొన్ని పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది పెయిడ్ మీడియా ఛానళ్ళు అనడానికి నాకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. నేను కూడా జర్నలిజం చేసిన చాలా గొప్ప గొప్పలు మాకు పాఠాలు చెప్పిర్రు. నా పక్కనే కూర్చున్న పాషం యాదగిరి సార్ లాంటి వాళ్ళు కూడా మాకు పాఠాలు చెప్పిర్రు. 4th ఎస్టేట్ చెయ్యాల్సింది ఏంది, ఇవాళ చేస్తుంది ఏంది? 4th ఎస్టేట్ చెయ్యాల్సింది ఏంది, ఇవాళ చేస్తుంది ఏంది? కోడి గుడ్డు మీద ఈకలు బీకుతారా? ఇవాళ పేరెంటింగ్ టిప్స్ చెప్తారు. ఎవరికి? అమ్మాయి తల్లికి చెప్తారు. మరి ఆ టిప్స్ అబ్బాయి తల్లిదండ్రులకు అవసరం లేదా?